వనశ్రీ ట్యుటోరియల్స్. ఈరోజు మనం 10వ తరగతికి సంబంధించిన తెలుగు టెక్స్ట్ బుక్లోని 8th లెసన్ చదువుకోబోతున్నాము. దాని పేరు వచ్చేసి జీవని. రాసిన వారు డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు. ఇక్కడ చూడండి, మనకు ఒక పిక్చర్ ఉంది. దాన్ని చూసి చదివి ఆలోచించి చెప్పండి అంటున్నారు. అది 2021వ సంవత్సరం టోక్యో పారా ఒలింపిక్ 50 మీటర్ల షూటింగ్ క్రీడా పోటీ ఫైనల్ జరుగుతుంది. జనంతో కిక్కిరిసిన స్టేడియంలోకి చక్రాల కుర్చీపై ఓ మహిళ తొణకని ఆత్మస్థైర్యంతో ప్రవేశించింది. ఆ పోటీలో కాంస్య పథకాన్ని కైవసం చేసుకుంది. అప్పటికి 10 మీటర్ ఎయిర్ రైఫిల్లో బంగారు పథకాన్ని సాధించింది. ఆ మహిళే అవని లేఖరా. ఒకే పారా ఒలింపిక్స్లో 2 పథకాలను భారతదేశానికి అందించిన ఏకైక మహిళ. తన 11 సంవత్సరాల వయసులో జరిగిన కారు ప్రమాదంలో 2 కాళ్ళు కోల్పోయి అంగవైకల్యం పొందినా కూడా అధైర్యపడలేదు. 11 ఏళ్ల వయసులోనే కారు ప్రమాదంలో 2 కాళ్ళు పోయినా కూడా భయపడకుండా తన చదువును కొనసాగిస్తూనే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తనకిష్టమైన షూటింగ్ అకాడమీలో చేరి శిక్షణ పొందింది. షూటింగ్ విభాగంలో మన దేశానికి స్వర్ణ పతకం అందించిన అభినవ్ బింద్రాను ఆదర్శంగా తీసుకుంది. అదే విభాగంలో రాణించి 2021 రాజీవ్ ఖేల్రత్న అవార్డును, 2022 రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకొని ఎందరికో ఆదర్శంగా నిలిచింది. జీవితంలో ఏదైనా సాధించడానికి సంకల్పం బలం ఉండాలి. శారీరక వైకల్యం ఏమాత్రం అడ్డు కాదని నిరూపించింది. ఇదంతా కూడా న్యూస్ పేపర్లో వచ్చింది. అవని లేఖరా ఘనత ఏమిటి అంటే, తను కాళ్ళు 2 పోయినా కూడా అధైర్యపడకుండా ధైర్యంగా తను పారాషూటింగ్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసి విజయాన్ని సాధించింది. ఎవరిని ఆదర్శంగా తీసుకుంది అంటే అభినవ్ బింద్రాని ఆదర్శంగా తీసుకుంది. పై పేర నుండి మీరు ఏం గ్రహించారు అంటే, శారీరక వైకల్యం సంకల్ప బలం ఉండాలి, కానీ శారీరక వైకల్యం కూడా మనం అధిగమించవచ్చు. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల పట్ల సానుభూతితో ఉండాలని, ఆత్మస్థైర్యాన్ని నింపి వారికి అండగా నిలవాలని, వారి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. మనం కవి గురించి తెలుసుకుందాం. ఈయన జననం 13/4/1959లో, మరణం 8/7/2017లో జరిగింది. వర్ధమాన కథ రచయితలలో డాక్టర్ వి చంద్రశేఖరరావు ఒకరు. వీరు రాసిన మహాలక్ష్మి, దేవసహాయం గారి వీరి తల్లిదండ్రులు. వీరు ప్రకాశం జిల్లాలో జన్మించారు. జీవని, మాయాలాంతరు, ద్రోహవృక్షం, లెనిన్ ప్లేస్ మొదలైన కథా సంపుటాలు వీరు రాసినవి. నల్ల మిరియం చెట్టు, 5 హంసలు, ఆకుపచ్చని దేశం నవలలు కూడా వీరు రాశారు. జీవని కథ నాటకంగా రూపొంది 1991లో ఆకాశవాణిలో ప్రసారమయ్యి జాతీయ స్థాయిలో ఉత్తమ నాటకంగా బహుమతి పొందింది. వీరు కథాశిల్పంలో నూతన ఒరవడిని సృష్టించారు. ఈ పాఠం జీవని కథల సంపుటి నుండి గ్రహింపబడింది. ప్రక్రియ వచ్చి కథ, కథానిక అనేవి నేడు పర్యాయ పదాలుగా వాడుతున్నాం. కథ సాహిత్య ప్రక్రియ. వ్యక్తి జీవితంలోని ఒక ముఖ్య సన్నివేశాన్ని, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. ఒక వ్యక్తి జీవితంలోని ఒక ముఖ్య సన్నివేశాన్ని, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. క్లుప్తత దీని లక్ష్యం. పాత్రలు, నేపథ్యం, కథనం, జీవిత వాస్తవిక చిత్రణ ఇందులో ముఖ్యాంశాలుగా కనిపిస్తాయి. నా స్వప్న ప్రపంచం ఇంత నిర్లజ్జగా
దాడి చేయడానికి వీళ్ళకేం అధికారం ఉంది? 30 ఏళ్ల ఎడారిలో ఆశలన్నీ వదులుకున్న తరుణంలో ఒక మహాద్భుతంలా జరిగిందా సంఘటన. ఈ 6 ఏళ్లలో ఎన్నో క్లినికుల చుట్టూ తిరిగాను. ఏ క్లినిక్లోనూ ఏ గైనకాలజిస్ట్ చేతిలో నుంచి దయగా కరుణగా జారిన ఏ మందు ప్రభావమో ఇది అనుకుంటావు. భయంగా వెళ్ళాను డాక్టర్ సరళ దగ్గరికి. ఆమె నన్ను పరీక్ష చేస్తున్నప్పుడు ఒక కలను సఫలం చేయి తండ్రి, ఈ దీనురాలి చిన్న కోరికను తీర్చు దేవా అంటూ దేవుణ్ణి దీనంగా వేడుకున్నాను. ఆశ నిరాశల మధ్య ఎండుటాకులా కంపించి పోయాను 10 నిమిషాలు. కంగ్రాట్స్ లలిత అన్న మాటలు మృదుమధురంగా వినిపించాయి. ఆవిడ చేతిలో పట్టుకుని థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ అంటూ ఆనందంగా పెద్దగా ఏడ్చిన సంగతి. డోంట్ బీ ఎమోషనల్ అంటూనే ఆవిడ నా ఆనందంలో పాలు పంచుకోవడం. ఇదంతా జరిగి ఇంకా 3 నెలలు కూడా కాలేదు. ఇంతలో పిడుగుపాటు లాంటి నిర్ణయం. సారీ మిసెస్ లలిత, మీకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఆలస్యంగా గర్భం ఏ స్త్రీలలో చాలా అరుదుగా జరుగుతుంది. ఇలా పుట్టబోయే పిల్లలు మెదడు పెరగకుండా ఉంటారు. వికృతమైన రూపురేఖలు, ఒక్కోసారి ముఖ్య అవయవాల లోపంతో పుట్టడం జరుగుతుందన్నారు డాక్టర్లు. ఎంత నిర్దయ! అమృత భాండాన్ని చేతిలో పెట్టినట్టే పెట్టి అంతలోకి వెనక్కు లాక్కోవడం అంటే ఇదేనేమో. బిడ్డలు లేకపోవడం కంటే ఎవరో ఒకరు అనే నిర్ణయానికి వచ్చాను. కాలం గడిచింది. నెలలు నిండాయి. లేబర్ రూమ్ నుండి స్ట్రెచర్ సాయంతో వార్డుకు తరలిస్తున్నారు నన్ను. ఉదయం 9 గంటల సమయమైంది. వెచ్చని సూర్యకిరణం జాలిగా చెంపలు నిమ్ముతుంది. ప్రసవయాతన ముగిసి వార్డులో చేర్చిన 10 నిమిషాలకు బిడ్డను తెచ్చి పక్కన పడుకోబెట్టారు. నా పక్కన మరో ప్రాణి. ఈ ప్రపంచంలోకి వచ్చి ఇంకా 10 నిమిషాలు కూడా కాలేదు. బిడ్డ స్పర్శ వెచ్చగా శరీరానికి తగులుతూ ఉంటే తగిలినంత మేర శరీరం వీణలా మారి రాగలీనమవుతుంది. పుట్టిన బిడ్డ గురించి డాక్టర్ నా చెవి దగ్గర గుసగుసలాడింది. స్వర్గలోకం నుండి నా ద్వారా భూమి మీదకి షికారుకు వచ్చిన దేవదూత ఆడైతేనే మగైతేనే. బిడ్డను దగ్గర జరుపుకొని తలపైకెత్తి దాని ముఖంలోకి చూసే నిద్ర నటిస్తుంది. కనురెప్పల తలుపుల చాటున ఏ తీయని కలలు దాగున్నాయో. 2 గంటల తర్వాత కొద్దిగా పాలు త్రాగించగలిగాను. ఆ పాప మొదటి ఆకలి తీర్చాను. అత్త, ఆడబిడ్డ, భర్త ఇలా కుటుంబమంతా ఉన్నా ఎవ్వరూ మమ్మల్ని పట్టించుకోలేదు. అందరూ ఉన్నా నేను ఒంటరిని అనిపించింది ఆ సమయాన. సాయంత్రమే డిశ్చార్జ్ చేయమని డాక్టర్ని అడిగాను. ఇంటికి వెళ్ళడానికి అనుమతించారు. హాస్పిటల్ నుండి బయటకు నేను వేసే ఒక్కొక్క అడుగు నాలో మొండితనాన్ని పట్టుదలని కూడా పెంచాయి. లక్ష్యం కొరకు జీవించే సైనికురాల్లాగా ఇంటికి చేరాను నేను. రోజులు పరిగెడుతున్నాయి. ఒకరోజు నా భర్త నా దగ్గరకు వచ్చి, చూడు, ఈ పిల్లను మనం పెంచలేము. ఇలాంటి పిల్లల్ని పెంచడానికి బెంగళూరులో ఆశ్రమం ఉందంట. పాపను అక్కడికి చేర్చి నెలకు ఇంతని పంపిద్దాం అని ఇంకా ఏదో చెప్పబోయి నా కళ్ళలో ఎరుపు చూసి ఆగిపోయాడు. ఆయన నా కళ్ళల్లో అంత తిరస్కారం, ద్వేషం, కోపం ఎప్పుడూ చూసి ఉండడు. ఇంకోసారి నా దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడవద్దు. ఈ పాప నా ప్రాణం, నా సర్వస్వం. ఇది నా దగ్గరే నాతోనే ఉంటుంది. నా సర్వశక్తులను ధారపోసి దీన్ని పెంచుకుంటాను అంటూ నాలో ఏది శక్తి ఆవహించిన దానిలా మాట్లాడాను. ఆ తర్వాత ఆయన ప్రసక్తే తేలేదు. కానీ పాప దగ్గరకు రావడమే మానేశాడు. రెండు నెలల తర్వాత ఒక ఉదయం మా వీధిలో గారడి ఆట జరిగింది. ఆ ఆటను తల్లి, తండ్రి, కూతురు ముగ్గురు కలిసి చేస్తున్నారు. తండ్రి డప్పు వాయిస్తూ జయమ్ము నిశ్చయమురా భయమ్ము లేదురా అంటూ పాడుతున్నాడు. తల్లి హార్మోనం వాయిస్తుంది. అద్భుతాలన్నీ కూతురే చేస్తుంది. ఆ పాపకు 5 ఏళ్ళైనా ఉంటాయో లేవు. పొడవైన గౌను వేసుకుంది. ఆ గౌను దాని పాదాల్ని దాటి నేలపై జీరాడుతుంది. ఆ పాపాయి నా కంటికి ఓ మాంత్రికురాల్లా కనిపించింది. ఆ ఆటలో ఆ పాపాయి చేస్తున్న విన్యాసాలు నాలో ఆశ్చర్యాన్ని కలిగించాయి.
మరికొన్ని సహజ కృత్యాలు చూసి నాలో ఏదో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. ఇంత చిన్న పాప ఇన్ని అద్భుతాలు ఎలా చేయగలిగింది? ఎవరైనా ఏదైనా సాధించాలి అంటే శిక్షణ, తపస్సు లాంటి పట్టుదల అన్నిటికంటే ముఖ్యంగా అవసరం. నాకు ఈ సందేశం ఇవ్వడానికే ఆ ఉదయం రోడ్డుపై అవతరించిన దేవతలా తోచింది పాప. కష్టపడి నేర్పితే నా పాప కూడా తన జీవితానికి అవసరమైన పనులు నేర్చుకుంటుంది. అలాంటి పనులను అదే దీక్ష పట్టుదలతో నేను నేర్పలేనా అని నా మనసుకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. ఆట ముగిసింది. ఆ పాప ఇంటికి వెళ్ళి పైసలు తీసుకుంటూ నా దగ్గరికి వచ్చి నిలబడింది. అప్పుడు ఆ పాపాయి చేతిలో 10 రూపాయలు నోటు పెట్టి, నీ పేరేంటి అని. తన పేరు జీవమ్మ అంది చిరునవ్వుతో. థ్యాంక్ యూ జీవని సీనియర్ అన్నాను. అర్థం కాని కళ్ళతో చూస్తూ వెళ్ళిపోయింది ఆ పాప. ఆ పేరు నాకు ఇష్టమే అన్నట్లుగా లోపల జీవని జూనియర్ కేర్ అని ఏడుస్తుంది. ఒకరోజు నేను పిల్లలకి వేసే టీకాల కోసం ఆసుపత్రికి వెళ్ళి వస్తున్నాను. చంకలో జీవని, భుజంపై వేలాడే హ్యాండ్ బ్యాగ్. సిటీ బస్సు నిండుగా ఉంది. ఆ జనం అరుపుల మధ్య పాపను నాకు ఇవ్వమ్మా అంటూ జీవనని అందుకున్నాడు ఒక వృద్ధుడు. నెరిసిన జుట్టు, కాంతివంతమైన కళ్ళు, గొంతులో పొంగి పొర్లుతున్న అనురాగంతో జ్ఞానదీపంలా ఉన్నాడు ఆయన. స్టేజ్ దగ్గర ఆయన నాతో పాటు దిగాడు. థ్యాంక్స్ అంటూ పాపను అందుకోబోతుండగా, ఇంటిదాకా ఆహ్వానించవా అన్నాడు నవ్వుతూ. రండి అంటూ ఇంటి వైపుకు దారి తీశాను. సుమారు 2 గంటల పాటు ఆ వృద్ధుడు జీవనితో ఆప్యాయంగా గడుపుతూ నాతో ఇలా అన్నాడు. ఈ క్షణం నువ్వు నాకెంతో సన్నిహితమైన దాని అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు అనుభవిస్తున్న ఈ స్థితిని నేను, నా భార్య అనుభవించాము. జీవని లాంటి పిల్లలకు ప్రపంచంలో కొదవలేదు. మీలాంటి తల్లులే అరుదు. మేము కూడా 20 సంవత్సరాల క్రితమే జీవని లాంటి పాపకు జన్మనిచ్చామని, ఆ పాప పేరు ప్రమోదిని అని, ఆమెను ఒక సైనికురాలిగా పెంచామని, 10వ తరగతి వరకు చదివించామని చెప్పారు. ఎందుకంటే ఇలాంటి పిల్లలకు చేతునిస్తే వారు కూడా మామూలు మనిషిలా బ్రతకగలరని నిరూపించాలన్నదే మా ఆరాటం. మేము కన్న కలలు నిజమయ్యాయి అని చెప్తూ, జీవితం అంటే కాస్త వెలుగు, కాస్త చీకటి అన్నట్టు. నా పేరు విశ్వనాథన్. నేను తెలుగువాణ్ణి. జీవని ఆత్మీయుల లిస్టులో కూడా నన్ను కూడా చేర్చుకో. జీవని ఎదుగుదలకు అవసరమయ్యే సహాయ సహకారాలు మా నుంచి ఎప్పుడు ఉంటాయి అని చెప్పాడు. విశ్వనాథన్ గారు గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్త. జీవని వ్యక్తిత్వ వికాసానికి ఆయన చేస్తున్న ప్రయోగాలు, పాప పెంపకానికి ఇచ్చే సూచనలు ఫలితంగా జీవనిలో మార్పులు రాసాగాయి. ఆ మార్పులు నాలో గొప్ప అనుభూతిని కలిగించాయి. సత్వం లేని జీవకణాలలో కొద్ది కొద్దిగా ఊపిరి రగిలి నెమ్మదిగా 4 ఏళ్లకు అడుగులు వేయడం నేర్చుకుంది జీవని. అదొక మహాపోరాటం. వెదురు బొంగు వేణువుగా కావడానికి పడిన శ్రమ, లేసమైన వెలుగు సోకని అంధకారంలో పడుతూ చేస్తున్న ప్రయాణం. కొద్దిగా అడుగులు వేయడం వచ్చిన తర్వాత జీవని కళ్ళల్లో అపూర్వమైన తేజస్సు కనిపిస్తుంది. ప్రపంచాన్ని పాదాల దగ్గరకు తెచ్చుకున్నానన్న తృప్తి ఏమో. జీవనకి ఆకాశం అంటే ఇష్టం, నీలిబంపు అంటే ఇష్టం, ఎక్కడికో సాగిపోయే పక్షుల గుంపులు అంటే ఇష్టం. ఆకాశం వైపుకు చేతులు చాచి ఓ ఓ అంటూ పాటలు పాడుతుంది. రోడ్డుపైన ఏ చిన్న అలికిడైనా బయటికి వచ్చి చూస్తుంది. పొద్దుటిపూట కాన్వెంట్లకు పోయే నీల గౌన్లు చిన్నారుల హడావుడి అల్లరి చూసి ఆనందపడిపోతుంది. ఏ ఏ అంటూ వాళ్ళ వైపు చూస్తూ అరుస్తుంది. తన భాషలో వాళ్లకు చెప్పే శుభాకాంక్షలేమో. సాయంకాలం వీధి నిండా గుంపులు గుంపులుగా విడిపోయి ఆటలాడే పిల్లల వైపు ఆసక్తితో చూస్తుంది. వారి వైపు చేతులూపుతుంది. ఆటల్లోని మాధుర్యాన్ని తనకు మంచమని అభ్యర్థన పూర్వకంగా చూస్తుంది. సాధారణంగా జీవని ఒంటరిగా ఉండడం జరగదు. తప్పనిసరిగా బయటకు వెళ్ళవలసి వస్తే గేటు తాళం వేసి వెళ్తుంటాను. ఒకరోజు సాయంకాలం బజారుకి వెళ్ళి వస్తున్నాను. ఇల్లు తెరిచేసరికి గేటు తెరిచి ఉంది. తాళం పగలబట్టుబడి ఉంది. భయంతో కొయ్యబారిపోయాను. ఉడుకుతున్న పాదాలతో లోపలికి అడుగుపెట్టాను. అక్కడ అపురూపమైన దృశ్యం. 10 మంది పిల్లలు ఒక చోట చేరి బొమ్మలతో ఆడుకుంటున్నారు. వాళ్ళ మధ్య జీవని ఉంది. అది పెళ్లి ఆట కాబోలు. జీవన చేతిలో పెళ్లి కూతురు బొమ్మ, ఇంకొక పాప చేతిలో పెళ్లి కొడుకు బొమ్మ. మరో చోట చిన్న చిన్న గిన్నెలతో విందు భోజనం, ఆనందం, అరుపులు, కోలాహలం, చప్పట్లు.
ఆ తోట, ఆ పరిసరాలు అదంతా దేవతల రాజ్యంలా ఉంది. పిల్లల ప్రపంచంలో వ్యతిరేక ఆలోచనలు ఉండవు. అందుకే ముందు వారు జీవనాన్ని గేలి చేసిన తరువాత సాదరంగా తమ బాహుల్లోకి తీసుకున్నారు. విశ్వనాథం గారి సూచన మేరకు జీవన్ని పాఠశాలలో చేర్పించాము. కొంతకాలానికి ఆ తరగతి టీచర్ నన్ను పిలిచింది. అఆలు రాయమంటే ఆకాశాన్ని మబ్బుల్ని గీస్తుంది. ఏబిసిడీలు రాయమంటే చెట్లని ఎగిరే పక్షులను గీస్తుంది. పాప బడిలో చేరి సంవత్సరం దాటుతుంది. ఇంతవరకు వర్ణమాల రాలేదు. జీవన గురించి టీచరు ఫిర్యాదు చేశారు. ఎంత నేర్చుకుంది అని కాక నేర్చుకోవడానికి ఎంత పెనుగులాడుతుందో గమనించండి. నెమ్మదిగానే దాని మస్తిష్కం గ్రహిస్తుంది. వందల కొద్ది పిల్లలకు మీరు విద్య నేర్పి ఉంటారు, కానీ జీవని లాంటి పాప తటస్థపడి ఉండదు. జీవనాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోండి. మనం సామాజికంగా వెనకబడిన వాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి కోడి పిల్లల్ని రెక్కల చాటును పెంచుకుంటున్నట్లుగా పెంచుతున్నాం. ఎందుకు? ఈ విజ్ఞానం, నాగరికత, ఆధునిక జీవితంలోని మాధుర్యం అందరికీ సమంగా పంచుదామనే కదా. అలాగే మానసికంగా వెనకబడ్డ పిల్లలకు కూడా ఓపికతో, అనురాగంతో వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి ముందుకు నడిపిద్దాం. వారి అభివృద్ధికి తోడ్పడదాం. జీవని తల్లిగా కాదు, మార్పును కోరే మహిళగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. జీవని ప్రత్యేక అవసరాలు గల పాప. తనపై ప్రత్యేక శ్రద్ధ చూపండి. తనను నిరుత్సాహపరచకండి. కళ్ళల్లో నీళ్లు తిరుగుచుండగా ఉద్వేగంగా నేను చెప్పిన మాటలకు తరగతి ఉపాధ్యాయునితో పాటు పాఠశాల యాజమాన్యం మంచిగా స్పందించారు. జీవన్లోని ప్రత్యేకతను గుర్తించారు. జీవన్ని మణిభూషణ్ అనే కొత్త టీచర్కి అప్పగించారు. ఆమెకు పిల్లలన్నా పెయింటింగ్స్ కన్నా ఇష్టం. జీవనకి ఇష్టమైన రంగంలో అభివృద్ధి చేయడానికి మీతో పాటు మేము కూడా కృషి చేస్తామని నన్ను ఓదార్చుతున్నట్టుగా చెప్పారు వారు. వయసు పెరిగే కొద్దికి జీవనిలో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయి. కళ్ళలో అమాయకత్వం పోయి ఆలోచన స్థిరపడుతుంది. వెకిలి నవ్వు బదులు ముచ్చట కలిపే స్నిగ్ధహాసం. ఇది వరకు కష్టం మీద మాటలు కూడబడుకొని మాట్లాడే స్థాయి నుంచి పరిమిత మాటల్ని స్వేచ్ఛగా మాట్లాడే స్థాయికి ఎదిగింది. చదువుతో పాటు తనకిష్టమైన బొమ్మలు గీయటంలోనూ అభివృద్ధి సాధించింది. ఆ రోజు ఆదివారం. ఆ వేళ ఆకాశం కూడా హాలిడే మూడ్లో ఉంది. తూర్పున సూర్యనేత్రం ఇంకా తెరుచుకోలేదు. జీవని ఇంకా నిద్రలేవలేదు. ఎదురుచూడని అతిథుల కాలింగ్ బెల్ మోగిని. తలుపు తీస్తే జీవని స్కూలు ప్రధానోపాధ్యాయురాలు, క్లాస్ టీచర్ మాలినీరావు, ఆర్ట్ టీచర్ మణిభూషణ్ రావు మొదలైన వారు ఆహ్లాదకరమైన చిరునవ్వులతో ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యం ఓవైపు, ఉద్వేగం ఆ క్షణం. శుభాకాంక్షలు లలిత గారు. జీవని పెయింట్కి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. అమ్మా అనే తన పెయింటింగ్కి సోవియట్ ల్యాండ్ చిల్డ్రన్స్ పెయింటింగ్ అవార్డు వచ్చింది. మొత్తం దక్షిణ భారతదేశంలో ఒక్కరికే వచ్చింది. అది మన జీవనికే. ఈ శుభాకాంక్షలు మీకే. ఇది మీ విజయమే. భూమి మీద భగవంతుని ప్రతినిధి అమ్మ అంటారు కదా, అది మీ విషయంలో పూర్తిగా నిజం. జనవరి 10న మాస్కోకి ప్రయాణం. రేపే పాస్పోర్ట్కి అప్లై చేయండి అని చెప్పి సెలవు తీసుకున్నారు వారు. ఆ సమయానికి నా ఆనందానికి అవధులు లేవు. మంగళవారం రాత్రి టీవీలో జీవనితో ఇంటర్వ్యూ. స్కూల్లో రికార్డు చేసినట్టున్నారు. శ్రీవారు హడావుడి చేస్తున్నారు. స్నేహితులను ఇంటికి పిలిచారు. ఇంట్లో పండగ వాతావరణం. అందరికీ జీవనిని చూపించి షీఈ్ మై ప్రైడ్ చైల్డ్ అని పరిచయం చేశాడు. ఈ హడావుడిని మౌనంగా గమనిస్తున్నాను. 8 గంటలకు ప్రోగ్రాం మొదలైంది. ముందుగా జీవని గురించి ఆ పాఠశాల ఉపాధ్యాయులు చెప్పిన విషయాలు టీవీలో వచ్చాయి. చివరగా జీవనితో ఇంటర్వ్యూ. వారు ఎన్ని ప్రశ్నలు వేసినా జీవని సమాధానం మౌనమే. మీకు ఇష్టమైన వారెవరు? అమ్మ. మీకు స్ఫూర్తి ఎవరు? అమ్మ అంది. పెయింటింగ్ అంటే ఇష్టం ఎలా కలిగింది? టీచర్ వైపు చూసింది. ఇంట్లో నీ పెయింటింగ్కి ఎవరు సహాయం చేస్తారు? జీవని జవాబు చెప్పకుండా దిక్కులు చూస్తున్నది. మళ్ళీ మౌనం. హఠాత్తుగా జీవని కళ్ళల్లో కన్నీటి పొర కదలాడి అమ్మే అంది. ఇక్కడ కింది వాక్యాల్లో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాల్లో రాయండి అంటున్నారు. విన్యాసాలు అంటే చక్కటి ప్రదర్శన అన్నమాట.
గారడివాడు రకరకాల చక్కటి ప్రదర్శనలు చేస్తారు అన్నమాట. వెన్నెల రాకతో అంధకారం తొలగిపోయిందని ఇచ్చారు. అంధకారము అంటే చీకటి, వెన్నెల రాకతో చీకటి తొలగిపోయింది. పిల్లల వేణువును ఊదుతూ ఆనందిస్తున్నారంటే వేణువు అంటే పిల్లన గ్రోవి. లేసము అంటే కొంచెమైనా, కొందరిలో కొంచెమైనా జాలి గుణం ఉండదు. తర్వాత చూడండి, ఇక్కడ కింది వాక్యాలలోని పర్యాయ పదాలను గుర్తించండి అంటున్నారు. సుధ కోసం పాల సముద్రం చిలికారు, ఫలితంగా పీయూషం దక్కింది. దేవతలు అమృతం తాగడం వలన అమరులయ్యారు. ఇక్కడ పాల సముద్రం అన్న పర్యాయ పదాలు పాల సముద్రం, పీయూషం, అలాగే అమృతం. తర్వాత శుధ, శుత్తు. తర్వాత రవి, సూర్యుడు, భానుడు. తర్వాత చూడండి, జీవని చిత్రలేఖనంలో శిక్షణ తీసుకుంది. అభ్యాసం వల్ల చిత్రాలు గీయగలిగింది. నిరంతర తర్ఫీదుతో బహుమతి పొందింది. ఇక్కడ శిక్షణకి పర్యాయ పదాలు అభ్యాసం, అలాగే తర్ఫీదు. ఇక్కడ కోరికకి పర్యాయ పదాలు కాంక్ష, ఆశలు. తర్వాత దానికి చూడండి, కింది పదాలను సరైన నానార్థాలతో జతపరచండి అంటున్నారు. ఉదరం, ఉదరం అంటే పొట్ట. దానికి సరైన సమాధానం వచ్చేసి ఆ. విన్యాసము, విన్యాసము అంటే చక్కటి ప్రదర్శన, రచన, ఉంచుట. అమృతం, సుధ, పాలు, ముక్తి. మబ్బు, మేఘము, చీకటి, అజ్ఞానం. మనకి ఈ పాఠంతో పాటు గ్రామర్ కూడా ఫినిష్ అవుతుంది. సరైన పదాల కింది పదాలకు సరైన ఉత్యర్థాలతో జతపరచండి అంటున్నారు. ఆకాశం, దీని అందట సూర్యచంద్రులు ప్రకాశించుదురు. గగనం. అమృతం, మరణాన్ని పొందింపనిది, కలిగింపనిది. సుధా. విశ్వనాథుడు, విశ్వానికి నాథుడు ఎవరు అంటే పరమేశ్వరుడు. గురువు, అజ్ఞానాంధకారాన్ని తొలగించే వారిని గురువు అంటారు, ఉపాధ్యాయుడు. తర్వాత కింద ఇచ్చిన చూడండి, ప్రకృతి వికృతులు ఉన్నాయి. అవి ఒక్కొక్క సెంటెన్స్కి రెండు రెండు వచ్చాయి కదా. మొదటి దాంట్లో హిమగిరి దృశ్యం అపూర్వం, అది నన్ను అబ్బురపరిచింది. అపూర్వం ప్రకృతి అయితే అబ్బుర వికృతం. అలాగే పక్షి, పక్కి. ఆశ్చర్యం, అచ్చెరువు. ఇంకోటి అర్ధరాత్రి, అద్దమరేయి. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన ఒక గ్రామం ఫిరంగిపురం. ఇది మండల కేంద్రం కూడా. ఇది గుంటూరు పట్టణానికి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఫిరంగిపురం నుండి 6 కిలోమీటర్ల దూరంలో కొండవీడు గ్రామం ఉంది. ఆనాటి పూర్వం కొండవీటి రెడ్డిరాజులకు ఈ గ్రామం ఫిరంగుల తయారీకి రవాణా కేంద్రంగా ఉండేది. క్రిస్మస్ వేడుకల్లో దేశ విదేశాలు ఏ విధంగా జరుపుకుంటారో ఫిరంగిపురంలోని బాలయేసు ప్రార్థనా మందిరం కూడా అంతే ఘనంగా జరుపుకుంటారు. ఈ చర్చికి 125 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది తెలుగు రాష్ట్రాల్లోని 2వ అతిపెద్ద చర్చ్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చ్ ఇదే. 1875 సంవత్సరంలో లండన్ మిల్ హిల్ సభకు చెందిన ఫాదర్ థియర్డ్
డిక్మన్ ఫిరంగిపురానికి వచ్చారు. ఆ సమయంలో అక్కడ ఉన్న బాలయేసు మందిరం శిథిలావస్థలో ఆయనకు కనిపించింది. అది చూసి ఆయన మనసు చెలించిపోయింది. అప్పటి నుండి ఆయన ఫిరంగిపురంలోనే ఉండి దాదాపు 15 సంవత్సరాలు శ్రమించి 1891 నాటికి బాలయేసు కేథడ్రల్ చర్చిని నిర్మించారు. ఇక్కడ